వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సార్ చూసేద్దాం ఆనంద్ మరి ఏముండాడో నా కోసం. పాలకూర పప్పు ఈజ్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రై. ఎవరు ఎగ్ ఫ్రై ఇలా చేస్తారు చెప్పండి? ఆనంద్ అయితే చాలా చిన్న చిన్న పీసెస్గా చేస్తాడు. నేను లాస్ట్లో వచ్చి కదిపానని చెప్పాను కదా, సో అందుకనే కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. ఇక్కడైతే మెన్షన్ చేస్తా Krishna_.Sri అనమాట. ఇది మూమెంట్స్ బై ఏఏ, అదేమో Krishna_.Sri కదా. వేరే వేరేగా ఉన్నాయి. రెండు ఒకటి పెడితే బెటర్ అనుకో, లేకపోతే ఏంటి అన్నది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు నాకు కమెంట్స్లో పెట్టియండి. నా హెయిర్ ఊడిపోతుంది. అసలు హెడ్ బాత్ చేసా ఎంత ఊడుతుందంటే యాక్చువల్గా షవర్ చేస్తున్నప్పుడల్లా కింద ఇలా రాలిపోతుంది అనమాట. ఎంత షెడ్డింగ్ అవుతుందో. బేసిక్గా వింటర్ సీజన్ వల్ల నాకు ఎవరైనా అట్లీస్ట్ చెప్పండి ఏది బెస్ట్, ఏం వాడమంటారు. చాలా షాంపూస్ వాడుతున్నాను. ఇప్పుడేమో మిల్లీ షాంపూ వాడుతున్నాను అనమాట. దీనికి బాగా రఫ్ అవుతుంది హెయిర్. అండ్ ఐ డోంట్ నో ఏం చేయాలి ఏంటో అన్నది. కొద్దిగా హెయిర్కి కాస్త టిప్స్ ఇవ్వండి. మనం అంత వాడే రకాలవేం కాదు. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఊడిపోతుంది అన్న ఇదితో అయినా కనీసం నేను వాడతాను. సో చాలా థిన్ అయిపోయింది అనమాట. బేసిక్గా నాది కర్లీ హెయిర్, సో అలా కవర్ చేసుకుంటాను నేను. కర్లీ హెయిర్ కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంటుంది వీడియోస్లో, బట్ అంత ఎక్కువైతే కాదు. స్ట్రైటింగ్ చేస్తే తెలుస్తుంది అనమాట నా ఒరిజినాలిటీ. చాలా 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 ఉడుతుంది లిటరల్లీ. ఇప్పుడే ఇలా తీసి ఇలా వేసాను, ప్రాణం అల్లాడిపోతుంది నాకు. మోస్ట్లీ అన్నం నేను అవాయిడ్ చేస్తాను, రైస్ తిన్నాం. బేసిక్గా రైస్ తినడం ఎక్కువ అవాయిడ్ చేస్తాను అనమాట నేను. కాకపోతే రైస్ తింటే అదొక తృప్తిగా అనిపిస్తుంది. మా ఆయన ఎక్కువ రైస్ తింటాడు, నేనేమో రైస్ తిన్నాను. ఆ బ్రౌన్ బ్రెడ్ లేకపోతే ఏదో అవకాడో టోస్ట్ ఇలాంటివి తినేసి ఉండిపోతా. సలాడ్స్ నైట్ టైము, లేదంటే టిఫిన్స్ మోస్ట్లీ పెసరట్లు, దోశలు, ఎగ్ దోశ ఇలాంటివి వేసుకుని ఉండిపోతాను అనమాట. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ 2-3 డేస్ తర్వాత, చాలా రోజులు కాదు 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఇలా రైస్ తింటే అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మార్నింగ్ యాక్చువల్గా బేగల్స్ తిన్నాం అనమాట. సో ఈరోజు సాయంత్రం ఐడియా వచ్చింది నాకు, వై నాట్ వ్లాగ్ తీస్తే బాగుంటుంది అన్నట్టు. సో తీస్తున్నా. ఈ డైలీ లైఫ్లో వీడియోస్ ఎలా చేస్తారో ఏంటో తెలియట్లేదు, కానీ నాకేంటో చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఏం అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఓకేనా, ఇట్స్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే తీసేస్తున్నాను అనమాట. సో ఇలా ఉంది అలా ఉంది అనుకోకుండా ర్యాండమ్గా రెగ్యులర్గా ఎలా ఉంటానో ఇంట్లో అలా చూపించేస్తున్నాం మీకు కూడా. వ్లాగ్స్ పెడుతుంటారు చూడు, డైలీ వ్లాగ్స్ పెడుతుంటారు కదా ప్రతి ఒక్కరు. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎలా పెడుతున్నారు, కానీ వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ నాకు అర్థమవుతుంది అనమాట ఎంత బాధ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. యూట్యూబ్కైనా ఇన్స్టాగ్రామ్ అయినా ఏ ప్లాట్ఫామ్కైనా. పెడితే ఒకేసారి పెట్టేస్తా, లేదంటే చాలా గ్యాప్స్ ఇస్తున్నా. గ్యాప్స్ ఇవ్వకుండా పెట్టడం నేర్చుకోవాలి. ఈ మధ్య నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రీ స్కూల్ టీచర్. సో అందుకని కొద్దిగా లేట్ అవుతుంది నేను వీడియోస్ పెట్టడానికి. కాకపోతే వీకెండ్స్ ఎడిట్ చేసి మోస్ట్లీ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ ఆపాలనుకోవట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మూడ్ అవుట్ అవుతా. కాకపోతే ఇందులోనే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అనమాట బాగా. యూట్యూబ్ ఛానల్ కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ ఎడిటింగ్. ఆ ఎడిటింగ్ చేసి నా వీడియోస్ నావి చూసుకోవడం, కాకపోతే ఎడిట్ చేసుకోవడం, మంచిగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం, వీటిలో ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ ఆబ్వియస్గా నేను తెలిసిందేగా మాట్లాడుతుంటా. సో నాకు బెస్ట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ బెస్ట్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులోనే మెల్లమెల్లగా నేర్చుకుంటే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఏదైనా, ఏ జాబ్ అయినా సరే, సాఫ్ట్వేర్ అవ్వండి, ఏదైనా అవ్వండి, అందులో మనం ఇష్టంగా చేయాలి. నాకు ఇది యూట్యూబ్ ఛానల్ అందుకే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. చాలా ఇష్టం నాకు ఇట్లా మాట్లాడడం, ఇట్లా నా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం. నా ఓన్గా నేను కష్టపడి చేస్తున్నాను కదా ఒక పని అన్నది రేపు చూసుకుంటే అబ్బా నా వర్క్ బాగుంది కదా అన్న సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ చాలా అనిపిస్తుంది. మెయిన్ ఇందాక ఏం చెప్తున్నానో నేను మర్చిపోయాను. మళ్ళీ ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతా.
ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రీ స్కూల్ టీచర్ అని చెప్పాను కదా. రీసెంట్గానే జాయిన్ అయ్యా. తర్వాత ఐటీ ఫీల్డ్కి వెళ్తాను ఏంటో అవన్నీ చూడాలి మెల్లమెల్లగా. ప్రజెంట్ అయితే వర్క్ వీసా అనేది రీసెంట్గానే వచ్చింది. సో ఐ స్టార్టెడ్. ఏదైతే ఏముంది ఎంగేజింగ్గా ఉంటుంది, అట్లీస్ట్ దాంట్లో దూరితే అలవాటు అవుతుంది. 3 years అలాగే టైం వేస్ట్ అయింది. 3 years అసలు బయటకు వెళ్ళకుండా ఇలాగే ఉన్నా అనమాట. ఎంజాయ్ చేయడం ఇవి సరిపోయింది. సరే పెళ్ళి అయిన కొత్తలో కదా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, దట్స్ ఓకే అనుకున్నా. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్స్ ఓకే, అంతా నా మంచికి. సో ఇప్పుడైతే బిజీ ఉంది కొద్దిగా, అందుకే అనమాట వీడియోస్ లేట్ అవుతున్నాయి జాన్ నుంచి. అందుకే పాతవి ఇంకా పెడుతూ ఉంటున్నా. మీరు నాకు మోటివేట్ చేయండి, ఐడియాస్ ఇవ్వండి, కొత్త కొత్త ఐడియాస్. ఓకేనా? ముందు మనం మాట్లాడేసుకుందాం చాలా విషయాలు. సరే ఇప్పుడైతే టైం అయిపోతుంది. సారీ నేను మాట్లాడుతుంటే ఇలా మాట్లాడుతూనే ఉంటా. ఎలా ఉంది నా అవుట్ఫిట్? నేను మళ్ళీ వచ్చేసా. ఎలా ఉంది నా అవుట్ఫిట్? సో ప్యాంట్ ఇది ఎప్పుడో వేగస్లో వేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వేసుకోలేదు. వస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వేసుకోలేదు. ఇలా అయితే వెళ్ళలేను, అంత చలిగా ఉంది. మనకేమో ఫ్యాషన్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ హౌ ఐ గెట్ రెడీ. ఫస్ట్ అయితే వ్యాస్లిన్ రాసేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా మెయిన్ టిప్ అనమాట, వ్యాస్లిన్ లిప్ బామ్ ఏదో పెట్టుకున్నాక లిప్స్టిక్ పెట్టుకోండి. ఎందుకంటే నేను నమ్ముతా, కాస్త లిప్స్ పాడవకుండా ఉంటాయి. నేనైతే మేకప్ ఏం వేసుకోవట్లే, సింపుల్గా మాయిశ్చరైజర్ పెట్టుకుని వెళ్ళిపోతా. ఓకే, మనం వెళ్తూ మాట్లాడేసుకుందాం. తెలుగులో ఓన్లీ డ్రాగనా మూవీ పేరు? హీరో పేరు ఏంది మర్చిపోయినా. ప్రదీప్ రంగనాథన్ మూవీ. ఎంటర్ ద డ్రాగనా? రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. నాకు అదేదో ఇంగ్లీష్ మూవీ పేర్లో గుర్తు అనిపిస్తుంది. ఇంగ్లీష్ మూవీ పేరు టైప్ ఉంది అంతే. మనకి మేబీ తెలుగు డబ్బింగ్ వల్ల అలా పెట్టినట్టున్నారు నేమ్ టైటిల్ వచ్చేసి. మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? 2 days బ్యాక్, 1 day బ్యాక్. మాకు ఇక్కడ బేసిక్ గా ట్యూస్డే ఆఫ్ ఉంటది అనమాట, $5. కాకపోతే మేము ట్యూస్డే వరకు మా సార్ ఒప్పుకోవట్లే ఆగమని. ట్యూస్డే వేరే మూవీ ఉంది. సో ఈ మూవీ అయితే ఇప్పుడే చూసేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాం. ఈ రోజు బేసిక్ గా సాటర్డే అనమాట, వీకెండ్ కాబట్టి ఇక్కడ ఇంకా ఫుల్ నిండిపోతాయి యాక్చువల్లీ చెప్పాలంటే. మనం తీసినప్పుడు ఉందా ఇవాళ? మేబీ పర్వాలేదా? తీసిన షోకి మాత్రం ఉంది, మిగతా షోకి. సరే నువ్వు జాగ్రత్తగా పద, టైం అయిపోతుంది అన్నట్టు. అంత ఫాస్ట్ గా పద. నేను నార్మల్ గా బాగానే వస్తా నేను మాట్లాడుతుంటే, కాకపోతే వీడియో తీసినప్పుడు ఎందుకో నాకు నత్తి వస్తుంది. అసలు నాకు నత్తే రాదు. ఏమి ఎందుకు మాట్లాడు? నేను ఇలాంటివన్నీ పెడదామని చెప్పి నేను మాట్లాడుతున్నా. బేసిక్ గా ఇప్పటి నుంచి తెచ్చుకున్నా. అందరూ డైలీ వ్లాగ్స్ చేస్తారు కదా, ఏం జరుగుతుంది, లైఫ్ ఎలా అవుతుంది, అలాగా నేను. అమ్మా నాకు భయం వేస్తుంది. నాకేం ఎంత భయం వేస్తుంది. నా అమ్మో నాకులాగా ఎవరికైనా ప్యానిక్ ఉంటే, ప్యానిక్ వాళ్ళకి ఇది అర్థమవుతుందేమో నా బాధ. ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇలా భయపడడం కాకుండా పక్కన వాళ్ళు భయపడతావు చూడు, అది ఇంకా. డ్రైవ్ చేస్తున్న వాళ్ళు మెయిన్ భయపెట్టకూడదు. నేనేంటంటే పక్కన లారీ వెళ్ళా, ఏ ట్రక్ వెళ్ళా, అవి మీ ఇండియాలో లారీ అంటారులేండి, ట్రక్ వెళ్ళా, ఏ వెళ్ళినా ఎంత ప్యానిక్ అవుతానంటే అమ్మ మామూలు ప్యానిక్ కావను. అదే ఇండియాలో కాకుండా ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటాయి, చాలా ఫాస్ట్ గా ఉంటాయి అన్నమాట ఇక్కడ డ్రైవ్ చేస్తూ. ఎంత ఫాస్ట్ గా వెళ్ళి అమ్మో సడన్ గా ఆగిపోతా. అందుకే బ్లాగ్ కూడా ఆపేద్దాం అనుకున్నా, కట్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇలా నాలంటే ఎవరో ఒకటి టెన్షన్ పడతారు అన్నట్టు ఇంక సర్లే కదా అన్నట్టు వచ్చా అనమాట. నాకు వీకెండ్స్ డ్రైవింగ్ నేర్పుతాను, నేర్చుకున్నట్టే. అందరిలాగా నేను కూడా ఇంకా పర్సనల్ బ్లాగ్స్, ఇంకా డైలీ బ్లాగ్స్ తీద్దాం అనుకున్నా. ఏం చేయమంటావు? నేను ఇది చేస్తే అది మానేస్తా, అది ఉంటే ఇది మానేస్తా.
అన్ని నేనే చేసుకోవాలి. కాస్త హస్బెండ్ హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటది. ప్రతి ఒక్కరు ఎలా చేస్తున్నారు, మూమెంట్స్ బై ఏ ఎందుకు అలాంటప్పుడు మూమెంట్స్ బై ఏ పెడతాను కదా. వెనకాల నుంచి ఎప్పుడు చేయాలని పుష్ చేయడం, మాటలు రావు, కెమెరా ముందు బ్లాంక్ అయిపోతావు. మళ్ళీ నాకు వెనకాలేమో నాకు సపోర్ట్ ఉంటది, చెయ్యు అని, కానీ హెల్ప్ ఉండదు. ఇన్స్టాగ్రామ్ నేనే వర్క్ చేయాలి, ఇవి రీల్స్ పెట్టాలి. బిజీ ఎంప్లాయీ అండ్ కంటెంట్ క్రియేటర్ చాలా ఉంది. యాక్చువల్ గా లవ్ టుడే మూవీకి వెళ్ళాం అనమాట. సో నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆ హీరో నాకు బేసిక్ గా ధనుష్ ఇష్టం. ఈ హీరోని చూస్తుంటే నాకు ధనుష్ లాగే అనిపిస్తున్నాడు, యాక్టింగ్ అలాగే అనిపిస్తుంది. అంటే ఆ మూవీ ఒక పాట పడేసావే ఆ పాట ఉంది కదా లవ్ టుడేలో, ఆ పాట యాక్చువల్ గా తమిళ్లో చూసా అనమాట ఫస్ట్. మెల్లమెల్లగా నేను అలవాటు అవ్వడం కాకుండా ఆనంద్కి అలవాటు చేసా. అలా మూవీకి వెళ్ళాం అనమాట. ఫ్రెండ్స్ శ్వేత వాళ్ళు ఉన్నారు కదా, ఎవరితో అయితే వాళ్ళతో వెళ్ళాము. మూవీ చాలా చాలా నచ్చింది. సెకండ్ టైం కూడా వెళ్ళా. అందుకే ఈసారి కూడా మూవీ బాగున్నా బాగోకపోయినా ఫస్ట్ అయితే వెళ్దాం అనుకుంటా. అందుకే పిచ్చి పట్టుకుంది అనమాట ఈ మూవీకి. ఎప్పుడు మళ్ళీ 2 years తర్వాత 1 year తర్వాత ఈ మూవీ వచ్చింది. ఈ మూవీకి వెళ్ళాలి అన్నట్టు మళ్ళీ తీసుకొచ్చా ఈ మూవీ. లేట్ అవుతుందేమో, 5-10 minutes లేట్ అశ్రీ. లూయిస్ విల్ వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలో లేనట్టుంది. మాకు బ్యాక్ సీట్స్ కావాలని చెప్పి లూయిస్ విల్ లో తీసాడు ఆనంద్ అయితే. సో మేముండేది ఫ్రిస్కో దగ్గర, 22 minutes ఉంది ఇక్కడ నుంచి. నేను అప్పటికి అసలు ఏమైనా రాసుకున్నానా, మేకప్ కూడా లేదు, మీరే ప్రూఫ్. అప్పటికే అరిచాడు నా మీద, అది ఫాస్ట్ గా ఎంతసేపు అన్నట్టు. 5 minutes అటు ఇటు అవుతుంది. సర్లే మూవీ చూసాక మీకు మూవీ లాస్ట్ లో రివ్యూ చెప్తా. నేను రివ్యూ వీడియోస్ కూడా పెట్టేస్తున్నాను. ఏంటో రివ్యూస్ ఇవ్వడం అంటే నేనేం ఫీల్ అవుతున్నాను అన్నది నేను చెప్తాను, నా ఒపీనియన్ అంతే. బాగుంటే బాగుందని చెప్తా, లేదంటే లేదని చెప్తా, నాకు ఎలా అనిపిస్తే అలా చెప్తా. సో నన్ను ఎవరు వేసుకోకండి, నాకు నా ఒపీనియన్ మాత్రమే ఇది, ఓకేనా. ఆనంద్కి నచ్చకపోయినా ఐ డోంట్ కేర్, నాకు నచ్చిందా లేదా అంతే. నా ఒపీనియనే మ్యాటర్స్ ఇక్కడ, ఆనంద్ ఒపీనియన్ మ్యాటర్ కాదు, ఓకేనా. ఆనంద్ ఎప్పుడైతే మాట్లాడతాడో వ్లాగ్ లో అప్పటి నుంచి ఆనంద్ ఒపీనియన్ మనం తీసుకుందాం. శ్రీ ఒక ఊ అని శ్రీ ఆ అని కొద్దిగా చూడు, నాకు గొంతుకు బాగపోయిన బర్రె గొంతులా అరుస్తున్నాను నేను. ఓ నైస్ ఇవ్వే అనమాట డైలాగులు, ఇంకేం రాలే. బాబు స్క్రిప్ట్ అని రాసుకోలేనట్టున్నాడు. ఓ నైస్. లేకపోతే అసలు ఎలా మాట్లాడతారో అందరికేమో, నేనేమో అరుస్తుంటా మాట్లాడుతుంటా అని. ఈ కప్పులు ప్రతి ఒక్కరు ఇలాగే అనిపిస్తారు. ఎక్కువ మాట్లాడే వాళ్ళేమో డామినేటింగ్ అనిపిస్తారు, ఇలా సైలెంట్ గా అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళేమో అస్సలు కనిపించరు. ఇంట్లో ఎవరికి తెలియదు కదా. కపుల్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు అనమాట. ఒకళ్ళు బేసిక్ గా ఆపోజిట్ గానే ఉండాలి, ఎందుకంటే 2 poles అట్రాక్ట్ ఈచ్ అదర్. కాదు, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ శ్రీ. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కాకపోతే ఏంటంటే మనమే ఎక్కువ డామినేషన్ గా కనిపిస్తాం, అదేంటో అర్థం కాదు. చాలా మంది రిలేట్ అవుతున్నారు ఇక్కడ. అనుకుంటారు అమ్మా ఈ అక్క కూడా నాకులాగే, వీళ్ళిద్దరు కూడా నాకులాగే అనుకుంటున్నారు కదా. అవును, నేను మీకులాగే. ఆపుదా అనుకుంటానే బ్లాగ్ ఆపట్లేదు. సర్లే అయితే మొత్తానికి రివ్యూ అయిపోయాక చెప్తా మూవీ అయితే ఎలా ఉంది ఏంటా, నాకు ఏ పాట బాగా నచ్చింది ఏంటా అన్నది. ఏంటి దెయ్యంలా కనిపిస్తున్నా నేను. నువ్వు కంగారు చేసావు కదా, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలి చూడు నేను కనీసం. వాళ్ళు నాకు ఇప్పుడు అడుగుతారు, ఒక ఇయర్ రింగ్స్ లేదు ఏం పెట్టుకోలే అసలు ఎలా వెళ్ళిపోతున్నావు అని. వాళ్ళందరూ అడగకముందే మా మమ్మీ అడుగుతుంది, చెవులకి ఏం లేదు అలా వెళ్ళిపోయావు, జుట్టేమో ఎరబోసుకుని వెళ్ళిపోయావు దెయ్యంలాగా అని అంటారు. మూవీ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, బాగుంది సినిమా. నా బీటెక్ లైఫ్ నాకు గుర్తొస్తుంది, ఈ మూవీ చూసిన వాళ్ళు అందరూ బీటెక్ చేస్తుంటే, డిగ్రీ చేసిన వాళ్ళు కాదు, బీటెక్ చేసిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. బీటెక్ చేస్తున్నారు, నీ బీటెక్ లైఫ్ అంత గుర్తొచ్చింది మీకు. సారీ మెల్లగా మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవ్వండి. శ్రీలో లైట్లో కూడా ఇంత మంచిగా కనిపిస్తుంది శ్రీ నేను. ఓకే, కమింగ్ టు ద మూవీ రివ్యూ అయితే సూపర్.
నేను ఏం చేసినా మన లక్కీ భాస్కర్ ఏదో చూసాం దానికి కూడా సూపర్ సూపర్ అంటున్నాను శ్రీ. ప్రతిదానికి నాకు ఒకటే వచ్చు అనుకుంటా సూపర్ అని కాదులే కానీ బేసిక్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ లో చెప్పినట్టు బీటెక్ లో ఉన్న వాళ్ళ లైఫ్ అంతా గుర్తొస్తుంది అనమాట ఒకేసారి. బ్యాక్లాగ్ లైఫ్, బీటెక్ లవ్ స్టోరీలు అన్ని గుర్తొస్తాయి. సో నేను బీటెక్ చదువుకున్నా కాబట్టి నేను చాలా వాటికి రిలేట్ అయ్యా. సో నువ్వు కూడా రిలేట్ అయ్యావా చాలా వాటికి? బ్యాక్లాగ్లు అవన్నీ. స్టోరీ అసలు అయితే ఎక్సలెంట్ గా తీశారు. అసలు నేను ట్రైలర్ చూసి ఏదో కొద్దిగా ఉంటదేమో మరి మాస్ గా లేకపోతే ఏదో పెట్టారేమో అనుకున్నా. ట్రైలర్ లో అయితే అసలు ఏం చూపించలేదు. మీకు సినిమాలోనే చూడాలి. సినిమాలో వెళ్ళి చూస్తేనే ఇది ఓటీటీ మూవీ అనుకుంటారు కానీ ఓటీటీ కాదు, మూవీకి వచ్చే చూడొచ్చు. అంత బాగుంది. సో నేను మూవీ ఏం చెప్పాలనుకోవట్లేదు, స్పాయిలర్ అలర్ట్స్ అలాంటివి ఏం లేవు. మూవీ ఏం చెప్పాలనుకోవట్లేదు. 3 క్యారెక్టర్లు హైలైట్ అనమాట సినిమాలో. అనుపమ లవర్ క్యారెక్టర్ ఒకటి, వాళ్ళ డాడీ క్యారెక్టర్. అసలు కళ్ళంటే అప్పటి వరకు ఆపుకున్నాం కానీ కళ్ళంటే అసలు మామూలు ఏడుపు రాలే. లాస్ట్ లో వచ్చేసరికి లాస్ట్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, మర్చిపోకండి, వెళ్ళిపోకండి. మీరు వెళ్ళిపోతారు అది వస్తుంది అప్పుడు, ముందే వెళ్ళిపోకండి. సో అది మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వాడు ఎవరు ఏమవుతారు శ్రీ, అది హెచ్ఓడి, మన బీటెక్ హెచ్ఓడి గుర్తొస్తారు అనమాట. హెచ్ఓడి కదా అవుతారు, ప్రిన్సిపల్. బట్ ప్రిన్సిపల్ అనేది మనం ఇంటర్ లో అంటాం కదా, బీటెక్ లో హెచ్ఓడి వీళ్ళే అంటాము. సో బేసిక్ గా ఆ క్యారెక్టర్, 3 క్యారెక్టర్లు మూవీలో హైలైట్ అనమాట, మామూలు హైలైట్ కాదు. సో లవ్ స్టోరీ పరంగా అంతా అసలు ఎక్కడ వల్గారిటీ లేకుండా యాక్చువల్ గా మూవీ ఉంది. అందుకు ఇంకా బాగా నచ్చింది నాకు సినిమా. హీరో యాక్టింగ్ వచ్చేసరికి అసలు చాలా బాగా చేస్తాడు. నాకు ఏంటో ధనుష్ చాలా మంది చెప్పే ఉంటారేమో, చాలా మంది అనుకునే ఉంటారు ధనుష్ గుర్తొస్తాడు. బేసిక్ గా వాయిస్ ఓవర్ ఇచ్చేది డబ్బింగ్ లో ధనుష్ కి దీనికి ఒకటే, అది ఈజీగా తెలిసిపోద్ది ఎవరికైనా. సో ధనుష్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. మేబీ బై పర్సనల్గా ఏమో తెలియదు కానీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. సో అందరూ వాచ్ చేయండి, నన్ను నమ్మి వాచ్ చేయండి. ఓకేనా, నన్ను నమ్మి వాచ్ చేయండి. శ్రీ నువ్వేం చెప్పాలనుకుంటావు? సినిమా బాగుంది, నాకు నచ్చింది. యా, హీరో హీరోయిన్స్ ఎవ్రీ అంటే క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కి న్యాయం చేసి సినిమా తీసాడు. సో వర్త్ వాచ్, సినిమా హాల్లో వర్త్ వాచ్. ఇది ఓటీటీ కాకుండా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏముంది జస్ట్ కామెడీ మూవీ కదా, లవ్ టుడే కూడా చాలా మంది ఓటీటీలోనే చూసారు. అని నేనేమంటానంటే సినిమాలో ఒక ఫీల్ ఉంటది, ఓటీటీలో ఒక ఫీల్ ఉంటది. ఓటీటీలో కూడా చూస్తారు, కాకపోతే నేనేమంటా అంటే మూవీ హాల్లో కొద్దిగా ఎంతైనా ఫీల్ వస్తుంది. ఆ ఏడుపు కూడా కొద్దిగా వచ్చింది కదా, అది ఇంట్లో రాదేమో అన్న ఫీలింగ్, అంతే. దట్స్ మై ఒపీనియన్. అండ్ అన్ని క్యారెక్టర్స్ ఆనంద్ చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ న్యాయం చేశారు మంచిగా. అన్ని క్యారెక్టర్స్ కన్నా మెయిన్ ఆ 3 క్యారెక్టర్స్ బాగుంది. నేను ఫస్ట్ టైం రివ్యూ అంత అద్భుతంగా చెప్తున్నాను. సో నన్ను నమ్మి వెళ్ళినట్టయితే వెళ్ళండి ఖచ్చితంగా. నేను ఈ వీడియో మోస్ట్లీ త్వరగా అప్లోడ్ చేయడానికి చూస్తా ఈలోపు. సరే అయితే ఇంకా ఎక్కువ మాట్లాడేసా ఈ రోజుకి. సీ యూ అగైన్ టుమారో నా వ్లాగ్ చూడండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.